ఇక్కడ అంటే ఒక ఆర్టికల్ బాబా ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ అంటే ఈ యొక్క వ్యాసం మనకి 1940లోనే బాబా ఏం చేశారంటే ఆ వ్యాసం గురించి అంటే ఈ డైనమిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అని బాబా చెప్పడం జరిగింది. ద డైనమిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అని బాబా చెప్పడం జరిగింది అన్నమాట. దీని గురించి డైనమిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ లో బాబా ముఖ్యంగా చెప్పిన అంశాలు ఏంటంటే అది ఒక్కసారి దాన్ని ఏ విధంగా ప్రారంభించారో ఒకసారి చూద్దాం. ఏదైతే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అంటే ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక పురోగతి దాని యొక్క డైనమిక్స్ అంటే గతిశీలత. అంటే గతిశీలత అంటే అంటే ఇప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి వేగవంతం చేయాలా? లేకపోతే స్లో చేయాలా? మీరు వేగంగా వెళ్తున్నట్ట, మెల్లిగా వెళ్తున్నట్ట? అంటే మీరు ఒకవేళ సపోజ్ మీరు ఏం చేస్తారంటే మీ కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వస్తున్నప్పుడు సపోజ్ 250 కిలోమీటర్లు వెళ్తున్నారు అనుకుందాం. సో విజయవాడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దాకా మీరు ప్రయాణం చేసిన తర్వాత మీకు 50 కిలోమీటర్లు ఒక గంటలో ప్రయాణం చేశారు. విజయవాడ నుంచి 50 కిలోమీటర్లు ఒక గంటలో ప్రయాణం చేశారు. కానీ మీరు 3 గంటల్లో చేరుదామా, 4 గంటల్లో చేరుదామా, 5 గంటల్లో చేరుదామా అనేది మీరేం నిర్ణయించుకోలేదు. అయితే మీరు 50 కిలోమీటర్లు ఒక గంటలో చేరితే మిగతా 200 కిలోమీటర్లు ఎన్ని గంటల్లో చేరుతారు? ఇంకో 4 గంటల్లో చేరుతారు. అంటే అది సర్వసాధారణం. అయితే ఈ 4 గంటల్లో సపోజ్ మీకేంటంటే ఆ వెళుతున్న దారిలో మీకు మంచి డ్రైవర్ తగిలాడు అనుకోండి. ఒక మంచి బ్రహ్మాండమైన డ్రైవర్ తగులుతాడు. ఆ డ్రైవర్ ఏంటంటే గంటకి అతను యాక్సిలేటర్ మీద కాలు పెడితే 120 తగ్గడనమాట. గంటకి 120 తగ్గకపోతే మీరు హైదరాబాద్ ఎన్ని గంటల్లో వచ్చేస్తారండి? అంటే 2 గంటల్లో 240 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. యావరేజ్‌ని కనీసం వచ్చేస్తారు. యావరేజ్‌ని మీరు 2 అవర్స్ 20 మినిట్స్‌లో మీరు హైదరాబాద్‌లో ఉంటారు. అంటే మీరు 4 గంటల్లో రావాల్సిన మీ ప్రయాణం, ఆ బ్రహ్మాండమైన డ్రైవర్ తగిలిన వెంటనే మీ యొక్క ప్రయాణం ఏమైంది? 2 గంటల 20 నిమిషాల్లో అయిపోయింది. అంటే జస్ట్ లైక్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అన్నమాట. ఆ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మీకెక్కడ ఆగదు. అది మీకు మంచి బ్రహ్మాండంగా 8 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేస్తున్నారు. సో, ఈ విధంగా అంటే ఈ విధమైన ఆహ్, ఆహ్, ఆ ప్రయాణం మీకు 2 గంటల 40 2 గంటల 20 నిమిషాల్లో అయిపోతున్నారు. అదే విధంగా సపోజ్ ఎవరో ఏమైందంటే మీ కార్‌కి ఆయన మీ కారు తాలూకు స్పీడ్‌ని కంట్రోల్ అంటే దానికి తెలియని వాడు, మీ కారు తాలూకు క్వాలిటీ తెలియని వాడు ఎవరో నాలాంటి వాడు ఎక్కాడు. ఏమవుతుందప్పుడు మీకు? మీరు 4 గంటల్లో ఎళ్ళాల్సింది 8 గంటలు పడుతుంది మీ ప్రయాణం. సో, జనరల్‌గా అంటే ఇక్కడ బాబా అంటున్న మాట ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పిన మాటేంటంటే, ఈ డైనమిక్స్ అంటే ఈ గతిశీలత దాని యొక్క వేగవంతం అంటే ఎంత వేగంగా లేకపోతే ఎంత మెల్లగా వెళ్ళడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం, ఆధ్యాత్మిక మార్గం యొక్క గతిశీలత ఏదైతే ఉందో దాంట్లో అది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మెహర్ బాబా తెలియజేశారు. ముఖ్యంగా మొట్టమొదటిగా బాబా చెప్పిన అంశం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రయాణం ఏదైతే ఉందో, అది ఏం చేస్తుందట, మానవుడి యొక్క వాడి యొక్క దృక్పథాన్ని మార్చేస్తుంది ఆధ్యాత్మిక పురోగతి. అంటే అప్పటిదాకా మీరు ఈ ప్రపంచంలో మొత్తం ఈ మానవుడు ఎప్పుడూ కూడా తన శరీరార్థమై ఎప్పుడు ఆయన బతుకుతూ ఉంటాడట జీవితం. అంటే జీవితం ఏం చేస్తూ ఉంటుంటదట, వాడు శరీరం కోసమే బతుకుతూ ఉంటాడు. అంటే ఈ శరీరానికి సుఖం ఇవ్వాలన్నమాట. ఎంతసేపు సౌఖ్యం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలని బతుకుతూ ఉంటాడు. అంటే ఇక్కడ బాబా అంత చక్కగా చెప్తారండి. ఎంత చెప్తారేంటండి, వాడి యొక్క జీవిత లక్ష్యం అంతా కూడా వాడి శరీరము, ఆ శరీరం తాలూకు కోరికలు, ఆ శరీరం యొక్క సౌకర్యార్థం వాడు బతుకుతూ ఉంటాడు. దానికోసమే బతుకుతూ ఉంటాడు. అయితే ఉదాహరణకు అంటారు బాబా. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తారు. హి లివ్స్ టు ఈట్ అంటే తినడం కోసమే బతుకుతాడట వాడు ఆ సమయంలో. కానీ హి డస్ నాట్ ఈట్ టు లివ్.
వాడు బతకడానికి తినడు, తినడం కోసం బతుకుతూ ఉంటాడు. కారణం వాడు శరీరాన్ని పోషించుకుంటూ ఉంటాడు. నేనైతే అదే చేస్తున్నాను అనమాట నా వరకు. అంటే ఇది అంటే నాకు లక్ష్యం తెలీదు. తెలియకపోవడం వల్ల నేను ఏం చేస్తున్నాను, తినడం కోసమే జీవిస్తున్నాను అనమాట. సో హీ లివ్స్ టు ఈట్, హీ డస్ నాట్ ఈట్ టు లివ్ అంటారు బాబా ఇక్కడ. అంటే మనిషి తినడం కోసమే బతుకుతాడు, బతకడం కోసం తినడు అనమాట. అంటే తన యొక్క జీవిత లక్ష్యం, ఆ జీవిత పరమార్థం, ఆ ఈ శరీరం దేనికోసం ఉపయోగపడుతుంది, ఈ శరీరానికి ఆవల ఏంటున్నది, ఈ శరీరంతో కావలసిన ఏమి అవసరం, ఇంకా ఏం అవసరం ఉంది ఈ శరీరంతో, ఈ శరీరానికి ఇంకా ఏం అవసరం, ఇంకా ఈ శరీరంతో మనం చేయగలిగిన కార్యాలు ఏమున్నాయి అనేది ఏది కూడా ఈ మానవుడికి గుర్తుండదు అన్నమాట. వాడికి అంటే సర్వోత్కృష్టమైన, సర్వశ్రేష్టంగా ఈ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందాము అనే విషయం వాడికి తెలియదు. సో దేర్ ఫోర్ ఏం చేస్తాడంటే ఈ శరీరానికి సుఖాలు అలవాటు చేస్తూ ఉంటాడు, ఈ శరీరానికి సౌకర్యాలు అలవాటు చేస్తూ ఉంటాడు, ఈ శరీరానికి దానికి అన్ని రకాల దాన్ని ఏమంటారంటే అన్ని రకాల అసత్యపు హంగులన్నీ దీనికి పులుముతూ ఉంటాడు అనమాట. సో ఈ శరీరం ఏమవుతుంది, సుఖపడిపోతూ ఉంటుంది, సౌకర్యానికి అలవాటు పడిపోతూ ఉంటుంది. సో మొత్తం మానవుడి యొక్క వాడి జీవిత పరమార్థానికి కేంద్ర బిందువు అయిపోతుంది అనమాట. అంటే వాడు ఏ పని చేసినా, మానవుడు ఏ పని చేసినా ఆ శరీరార్థమే చేస్తూ ఉంటాడు. ఇంకా వేరే అర్థం ఉండదన్నమాట వాడికి. వాడి శరీరార్థమే చేస్తూ ఉంటాడు. వాడి మానవుడి యొక్క అన్వేషణ అంతా కూడా వాడి శరీరం గురించే ఉంటుంది. మొత్తం అంతా కూడా వాడి శరీరం గురించే ఉంటుంది. సో దీన్ని బాబా ఒక చక్కగా దాన్ని ఏం చేస్తున్నారంటే బాబా మనకి చక్కగా చెప్తారన్నమాట. అంటే మామూలుగా ఒక సాధారణమైన వ్యక్తి వాడి యొక్క జీవన లక్ష్యం ఆ భౌతికమైన సుఖం, ఆ భౌతికమైన సౌకర్యం, ఆ భౌతికంగా వాడి యొక్క ఉనికి కోసం ఎంతసేపు భౌతికత కోసమే వాడు ఎదురు చూస్తూ ఉంటాడు తప్పించి ఇంకా దేనికోసం కాదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి మేధోపరంగా కూడా, అంటే కొంతమంది చూడండి బాగా మేధస్సు, అంటే కొంతమంది ఉపన్యాసాలు బాగా వింటారు, కొంతమంది పాటలు బాగా వింటారు, కొంతమంది మాటలు బాగా వింటారు. అంటే మామూలుగా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటారు. కొంతమంది డాన్సులు చూస్తారు. కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క ఆ కోరికని, ఆ శరీర సౌకర్యార్థం వాళ్ళ యొక్క కోరికని తీర్చుకుంటూ ఉంటారు. ఆ తీర్చుకుంటూ దాంట్లోనే వాళ్ళు క్షేమం పొందుతూ ఉంటారు, దాంట్లోనే సుఖం పొందుతూ ఉంటారు, దాంట్లోనే గర్వం పొందుతూ ఉంటారు, దాంట్లోనే సౌకర్యం పొందుతూ ఉంటారు అనమాట. సో ఈ మొత్తం జీవితం అంతా కూడా ఎంతసేపు ఆనందించాలి అని చెప్పేసి అంటే ఆనందించాలి అని చెప్పి నిజమైన ఆనందం కోసం కాకుండా ఈ పైన శరీర ఆనందం వైపే మనం తిరిగి ఉంటా అంటాం. అయితే మనము ఎప్పుడైతే ఆ లక్ష్యం మనకు అప్పటిదాకా మన జీవిత లక్ష్యం తెలియదు అనమాట. మన జీవితం తాలూకు పరమార్థం ఏమిటి, దాని తాలూకు లక్ష్యం ఏమిటి అని చెప్పేసి మనం గ్రహించిన నాడు మనం మొత్తం అప్పుడు మనలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుందిట. అంటే చిన్న మార్పు వస్తుంది అనమాట మనలో. ఆ మార్పు ఎటువంటిదంటే ఎలా వస్తుంది, మన యొక్క జీవాత్మ, మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకి ప్రాముఖ్యతనివ్వడం మనం ప్రారంభించిన నాడు అప్పుడు ఈ శరీరాన్ని మనం వెనక్కి నెట్టేస్తాం అన్నమాట. ఈ శరీరం ఇంపార్టెంట్ కాదు మనకి. ముందు ముఖ్యంగా మనకి కావాల్సింది మన ఆత్మే అని చెప్పేసి మనం గ్రహించిన నాడు ఈ ప్రబలంగా మనకి ఈ విశ్వాసం కలిగిన నాడు ఐడియా కలుగుతుంది అనమాట. విశ్వాసం అనడం కన్నా దాన్ని మనం అనొచ్చు అంటే ఐడియా అనొచ్చు అనమాట. ఆ భావం కలిగితే ప్రబలమైన భావం కలుగుతుంది. ఏంటంటే ఆత్మ ముఖ్యము, శరీరం కాదు అనే ప్రబలమైన భావం కలిగిన నాడు మనం ఈ శరీరాన్ని దానికి 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 ప్రాముఖ్యత ఇవ్వం. అప్పుడు మెల్లిగా ఏమవుతుందంటే మన ఈ శరీర పోషణ మనకేమవుతుంది, ఏదో సర్వసాధారణం అయిపోతుంది అనమాట. అంటే ఇన్స్ట్రుమెంటల్, ఈ శరీర పోషణ ఏమవుతుందిట, మియర్లీ ఇన్స్ట్రుమెంటల్ అన్నారు. అంటే బాబా చూడండి ఇక్కడ వాడిన పదాలు కూడా ఎంత చక్కగా ఉండారో. అంటే
శరీరం మీకు ఒక సాధకముగా మారిపోతుంది అక్కడ. అంటే ఒక పనిముట్టుగా మారుతుంది. అంతే తప్పించి అప్పటిదాకా మీ యొక్క మొత్తం లక్ష్యం అంతా కూడా మీ శరీరం అయి ఉందన్నమాట. మొత్తం మీ శరీరం చుట్టే మీ శరీరం. అబ్బా! ఇవాళ నేను అర్జెంటుగా గోంగూర పచ్చడి తినాలి. ఈ నాలికకి, ఆ జిహ్వకి ఆ రుచి. నాకు ఆ సుఖాన్ని పొందాలి. అబ్బా! ఇవాళ నేను బ్రహ్మాండంగా పడుకోవాలి. ఏసీ యేసుకొని పడుకోవాలి. అంటే ఈ శరీరానికి నేను మంచి చల్లని సౌకర్యం ఇవ్వాలన్నమాట. సో, ఈ సుఖము, సౌకర్యము ఈ శరీరానికి ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఆ విధంగా ఇచ్చేవాడిని. ఇప్పుడేమైంది? ఎప్పుడైతే నా ఆత్మ ముఖ్యం అనుకున్నానో, ఈ ఆత్మ సుఖం, ఆత్మ కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు శరీరానికి అంత ప్రాముఖ్యతనివ్వం. ఏం చేస్తామంటే శరీరం తాలూకు ప్రాధాన్యతని తగ్గించేస్తాం. అది తగ్గించిన వెంటనే ఈ శరీరం ఒక సాధకంగా మారుతుందన్నమాట. అంటే అప్పటిదాకా మన శరీరం కోసం మనం పాటుపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారిగా మనం ఏంటంటే ఈ శరీరం అబ్బా! ఇది కాదురా! మనకిది కాదు. నిజమైన సుఖం ఇది కాదు. నిజమైన సుఖం ఏంటంటే ఆ భగవద్నామ స్మరణలో ఏదైతే తీపుందో ఆ తీపిని అనుభవించడం నిజమైన సుఖం రా అని ఒక రకమైన భావం కానీ మనకు కలిగిందనుకోండి. కలిగితే మీ శరీరం యొక్క సుఖం గురించి మీరు ఆలోచిస్తారా? ఒక్కసారి మీరు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అంటే, అంటే ఇప్పుడు మన శరీరం తాలూకు పోషణ ఏదైతే ఉందో, ఆ పోషణ ఒక అంటే ఒక మామూలుగా దాన్నేంటంటున్నారంటే అదొక ఇన్‌స్ట్రుమెంటల్‌గా అయిపోతుందన్నమాట. ఏదో సహకారిగా ఉంటుంది, కారణంగా ఉంటుంది, ఒక హేతువుగా ఉంటుంది. అంతే తప్పించి అదే ముఖ్య కారణం కాదనమాట. ఇక్కడ హిస్ బాడీ విచ్ hitherto had been a hindrance to spiritual life comes to be subjugated to the release of higher life. ఇక్కడ బాబా వాడిన పదాలు చూడండి ఎంత పెద్ద పదాలు వాడతారో. అంటే ఆ శరీరం అప్పటిదాకా ఆ ఆధ్యాత్మిక జీవనం కోసం, అప్పటిదాకా సుఖాల కోసం వెళ్ళింది. ఎప్పుడైతే మీరు ఆత్మ ముఖ్యం అనుకున్నారో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైన నాడు ఇది ఏంటవుతుందంటే ఈ శరీరాన్ని మీరు జయిస్తారన్నమాట. కారణం శరీరాన్ని జయించడం మీరు ఎందుకంటే ఉత్కృష్టమైన ఉన్నత జీవనం కోసం ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. ఉత్కృష్టమైన ఉన్నత జీవనం కోసం అప్పుడు మీరు ఎప్పుడైతే శరీరం కన్నా ఆ యొక్క ఆ ఆధ్యాత్మిక జీవనం గొప్పది అని మీరు గ్రహించిన నాడు మీరు అదే ఉత్కృష్టమైన ఉన్నత జీవనం కోసం ఈ శరీరం ఆటంకంగా ఉన్న ఈ శరీరమును మీరు లోబరుచుకుంటారు. అప్పటిదాకా అప్పటిదాకా అంటే ఉదాహరణకు చెప్తాను. దీనికి ఈ ఉదాహరణ చెప్తాను. అప్పటిదాకా నేను ఏసీ రూమ్ లోనే పడుకుని పట్టపరుపు మీద శుభ్రంగా ఒక 16 అంగుళాల బాగా లావుగా ఉన్న స్ప్రింగ్ బెడ్ మీద పడుకుని మంచి తెల్లని దుప్పటి వేసుకుని మంచి మెత్తని పిల్లో వేసుకుని సుఖంగా పడుకునే వాడిని నేను ఆ విధంగా అప్పటిదాకా. ఎప్పుడైతే నా ఆత్మ గొప్పదని గ్రహించి ఆయన భగవంతుడి యొక్క నామాన్ని నా యొక్క జిహ్వపై స్మరించడం ప్రారంభించానో ఆ రోజు గ్రహిస్తానన్నమాట. ఓహో! ఈ శరీర పోషణ కన్నా ఆయన నామస్మరణ చాలా గొప్పదని నేను గ్రహించిన నాడు ఏం చేస్తాను? నేను ఎక్కడ పడుకున్నా ఒక్కటే. నా నామస్మరణ ఏం చేస్తాను? శుభ్రంగా గుళ్ళో చిన్న నేల మీద అక్కడ గుళ్ళోనే పడుకుంటాను. లేకపోతే ఎక్కడో ఒక మూల ఎక్కడో ఒక ధర్మసత్రంలో మూల పడుకున్నా బ్రహ్మాండంగా నిద్ర పడుతుందన్నమాట నాకు. నేను ఇక్కడ పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది అని ఉండదు. బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. అంటే నా యొక్క శరీర అవసరాలు మారిపోయాయి అక్కడ. నా శరీరం ఇంతకుముందు సుఖాలకు అలవాటు పడింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవనం నేను ప్రారంభించానో నా శరీరానికి రెండో ప్రాముఖ్యతనిచ్చాను. మొదటి ప్రాముఖ్యత నా ఆత్మకిచ్చాను. దానివల్ల నా శరీరం నాకు వశమయ్యింది. నా శరీరం నేను జయించగలిగాను అనమాట. సో ఇదేమవుతుందంటే అప్పుడు మెల్లిగా మీరు ఎప్పుడైతే శరీరాన్ని మీరు లోబర్చుకున్నారో అది మెల్లిగా అది మీకు అడ్డంకి అవ్వడం తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అలా తగ్గుతుంది. అంటే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ విధంగా మొదట్లో ఈ ఆధ్యాత్మిక జీవనం అంటే చూడండి మనకి సాధకులు ఉంటారు. సాధకులు ఉన్నప్పుడు వారి యొక్క జీవనాన్ని బాబా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబా యొక్క మండలి యొక్క జీవనాన్ని మీరు గమనించండి. ఒక్కసారి గమనించండి.
మండలి యొక్క జీవనాన్ని గమనించినప్పుడు బాబా ఇంకా వేరే ఇది ఇవ్వలేదు వాళ్ళకి. బాబా చూడండి, బాబా ఆయన ఇరుచి గారు ఒకనొక చోట ఒక మాట అంటారు. మాకు పుస్తకాల మెహర్ బాబా గాడ్ స్పీక్స్ చెప్పారు. మెహర్ బాబా నాకు దాన్ని ఏమంటారంటే మాకు డిస్కోర్సెస్ చెప్పారు అనే విషయాలు ఏవి కూడా మాకు తెలియదు సుమా. కారణం ఏంటంటే మేము ఎప్పుడూ కూడా బాబాని మాకు ఆయనని ప్రసన్నం చేసుకోవడంలోనే మేము నిమగ్నం అయిపోయి ఉండేవాళ్ళం. కారణం మేము ఆయనని భగవంతుడు అని సంపూర్ణంగా నమ్మామన్నమాట ఆయన్ని. మేము ఆయనను భగవంతుడు అని సంపూర్ణంగా నమ్మి ఆయనని ప్రసన్నం చేసుకోవడంలోనే మా జీవితం అంతా ఉండిపోయేది ఎప్పుడు కూడా. అందువలన మేము వేరే మాట మాట్లాడడానికి వేరే మాట మాట్లాడడానికి కానీ వేరే ఆలోచన చెయ్యడానికి కానీ మాకు ధ్యాస ఉండేది కాదు. సో మా దృష్టి అంతా బాబా చెప్పిన విషయాన్ని ఆయన చెప్పిన పనిని ఏ విధంగా పూర్తి చేస్తున్నామో అనే ఒకటే మాకు గుర్తుండేది, ఇంకేమి గుర్తుండేది కాదు. అంటే ఆ గురువు ఏం చేస్తాడంటే ఆయన మొత్తం ఆయన తర్వాత మనకి ఎలాగో వస్తుంది, దీంట్లో మళ్ళీ వస్తుంది. ఆ గురువు ఏం చేస్తాడంటే ఆ భారం నా మీద వీరా అని చెప్పేసి పాపం అప్పటిదాకా ఈ శిష్యుడు ఈ మూటను మోసుకుంటూ వస్తాడనమాట. వస్తే పాపం అంత గొప్ప అంటే అంత గొప్ప ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న ఆ గురువు కూడా, రే నాయన నీకెందుకురా, నీ మూటను నేను క్లీన్ చేస్తాను ఆగు అని చెప్పేసి ఆయన క్లీన్ చేస్తాడు అనమాట. సో ఇది ఆయన మనకి చేసే సహాయం. సో ఈ విధంగా మనకేమవుతుందంటే అప్పటిదాకా మనకు అడ్డంకైన మన శరీరం మెల్లిమెల్లిగా దాని ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ అప్పుడు మనిషి ఏమవుతుందంటే ఈ మానవుడికి ఏమవుతుంది, వాడి యొక్క శారీరకమైన అవసరాలు ఏంటంటే అప్పటిదాకా తన శరీరంతో తనని తాను గుర్తెరిగిన మానవుడు ఈ శరీరాన్ని వదిలేసి బాబాయ్ ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఒక రైల్వే ఇంజన్ లో, ఇప్పుడు మీరు పాత కాలంలో రైల్వే ఇంజన్లు ఉండేవి. ఆ ఇంజన్ లో దానికి చూసారా బొగ్గు వేస్తూ ఉంటాడు. బొగ్గు వేస్తూ కంటిన్యూస్ గా వాడు డ్రైవర్ ఏం చేస్తాడు, మీరు ఏం చేస్తున్నారా, ఎటే వెళ్తున్నది ఎటే వెళ్ళట్లేదని చూడ్డు. వాడు హారన్ కొడుతూ ఉంటాడు, బొగ్గేస్తూనే ఉంటాడు అనమాట. ఆ డ్రైవర్ ఆ ఇంజన్ లో ముందుకెళ్ళడానికి బొగ్గు ఆ నీళ్లు నింపుతూ ఉంటాడు అనమాట. సో కంటిన్యూస్ గా ఆ బొగ్గు దాంట్లో వేస్తూ ఉంటే వేడి మంట వస్తూ ఉంటుంది. ఆ నీళ్లు పోస్తూ ఉంటే ఆవిరికి ఆ ఇంజన్ ముందుకు కదులుతూ ఉంటుంది. అంటే ఆ డ్రైవర్ కి ఇదే వాడు వేసినట్టు వెళ్తూ ఉంటాడు అనమాట. వాడు ఒక సాధనంగా తీసుకుంటాడు. అంతేకాని ఇంకా వేరే ఏ రకమైన అనుభూతి వాడికి ఉండదన్నమాట డ్రైవర్ కి. అదే విధంగా ఈ మానవుడికి కూడా ఈ శరీరం ఒక సాధనం అయిపోతుంది. అంతేకాని ఇంకా వేరే ఏ విధమైన ఆ శరీరం మీద మమకారం కానీ ఇంకేం ఉండదు. ఈ ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉంటుందో, సో ఈ ఆధ్యాత్మిక పురోగతిలో అంటే ఈ మానవుడు ఈ ఆధ్యాత్మిక పురోగతిలో వాడు వెళ్తున్నప్పుడు బాబా అంటారన్నమాట. చూడండి, ఇక్కడ లవ్ అండ్ హేట్ అంటే ఆధ్యాత్మిక పురోగతి మనం రెండు విధాలుగా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. అంటే కొంతమంది ప్రేమించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు, కొంతమంది ద్వేషించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉంటారు. మనం రావణాసురుణ్ణి చూసాం. అదే విధంగా మనం దాన్ని హిరణ్యకశిపుల్ని చూసాం, దంతవ్రక్తుల్ని చూసాం. ఇలాగా అంటే వీళ్ళందరిది ఏంటంటే ఆ భగవంతుడి దగ్గర చేరడానికి వాళ్ళు చేసిన ప్రేమ ఏంటంటే విరోధ ప్రేమ అనమాట. కంసుడు, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళ ప్రేమ ఎటువంటిదంటే భగవంతుడితో విరోధించి ఆ విరోధంలో ఆయన యొక్క నిరంతర నామస్మరణ చేశారు. కొంతమంది ఇప్పుడు ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ ఏం చేశారంటే భక్తితో ఆ భగవంతుడిని కొలిచారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, రాధా, మీరాబాయి వీళ్ళందరూ ప్రేమతో ఆ భగవంతుడిని, అంటే ఒకటి ప్రేమ మార్గము, ఒకటి భక్తి మార్గము, ఒక విరోధ భక్తి. సో ఇన్ని మార్గాలు, ఏ మార్గమైనా సరే, సో మొత్తానికి వాళ్ళు ఆ భగవంతుణ్ణి చేరడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించారు, ఆ మార్గాన్ని ఉపయోగించారు. చూడండి, అంటే కదా విరోధ భక్తి కానీ ఏ భక్తి అయినా సరే వాళ్ళు ఉపయోగించిన మార్గము
ఆ భగవంతుణ్ణి చేరడానికి మార్గం, వాళ్ళు వాడుకున్న మార్గం అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, సో ఆ ఈ శరీరం ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఈ శరీరం ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఈ శరీరం ఏమైపోయింది? ఆ శరీరానికి మనం ఎప్పుడైతే తగ్గించి ఈ ఆత్మపై మన యొక్క దృష్టి నిలవడం ప్రారంభించేమో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఆంతరంగికమైన, చాలా ఆంతరంగికమైన ఒక ప్రశ్న ఉదయిస్తుందన్నమాట. అంటే చాలా ప్రశ్నలు, అంటే మొత్తం ఈ ఆధ్యాత్మిక పురోగతికి మెల్లిగా ఆ ముందు నీకు ఆత్మ శోధన ప్రారంభమవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ పదం మనకు కరెక్ట్ ఆత్మ శోధన అన్నమాట. అంటే నీలో నిన్ను నువ్వు శోధించుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందిట. కండిషన్ బై అ సర్చింగ్ క్వెస్ట్ ఫర్ దట్ గోల్. అంటే నువ్వు నువ్వు నిన్ను నువ్వు శోధించుకుంటూ ఉంటావు. నువ్వు ఏ లక్ష్యం కోసం జీవిస్తున్నావు అని ప్రారంభమవుతుంది. అసలు నేను నిజంగా ఎందుకోసం జీవిస్తున్నాను అని అనుకుంటాం. నేను ఆ లక్ష్యాన్ని ప్రేమిస్తున్నానా? ఆ లక్ష్యాన్ని ద్వేషిస్తున్నానా? అనేది కూడా నీకు అవగతం అవుతూ ఉంటుందన్నమాట. అంటే నీకు ఏమవుతుంది? అప్పటిదాకా తాడు బొంగరం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్న నీ జీవితానికి మెల్లిగా ఒక దిశానిర్దేశం కలుగుతుంది. అంతే కదా! ఇప్పుడు మీరు ఊహించుకోండి. అంటే ఒక పెద్ద పెద్ద నది ఉందన్నమాట. ఆ నదిలో ఏమవుతున్నదంటే ఒక పడవ ఉంది. ఆ పడవ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ పడవ ఏమవుతున్నది? ఆ నది యొక్క ప్రవాహానికి ఎటు పడితే అటు ఆ ప్రవాహం ఎటు వెళ్తూ ఉంటే అటువైపు కొట్టుకుపోతున్నారు. ఈ లోపల ఆ ఒడ్డున ఉన్న ఆ పడవవాడు ఏం చేశాడంటే, ఆ పడవకి తాడేసి, "అరేయ్ నాయనా! ఈ పడవని తిన్నగా ఈ డైరెక్షన్ లోనే రావాలి" అని ఆ డైరెక్షన్ ఇచ్చేస్తాడనమాట. ఆల్రెడీ వాడు ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోయిన వాడనమాట. వాడు ఒడ్డుకి దగ్గర కూర్చున్నవాడు, వాడు ఆ పడవకి డైరెక్షన్ ఇస్తే ఏ విధంగా ఇస్తాడో, ఇక్కడ మనం కూడా మన ఆ మనలో ఆ లోపలున్న మన లోపలున్న ఆ భగవంతుడు కూడా మనకు ఆ విధంగా ఆత్మ శోధన కలిగిస్తాడు. అయితే నీకు నీకు ఆ ప్రశ్న, అంటే ఆ శోధన, నిన్ను నువ్వు శోధించుకోవడం ప్రారంభం కాగానే నీకు భగవత్ అనుభూతి వచ్చేసిందని ఎప్పుడూ అనుకోకు సుమా. అది బాబా అంటున్న మాట. ఎప్పుడు కూడా ఆ విధంగా నీకు అంటే ఆ నేనిది నేను నాలో ఈ రకమైన భావాలు కలుగుతున్నాయి, నాకు ఆత్మ శోధన వచ్చింది అనగానే అదేం భగవత్ అనుభూతి కాదుట, రియలైజేషన్ కాదుట. అవేకనింగ్ డిజైర్ ఈజ్ నాట్ ది రియలైజేషన్. నీకు అక్కడ కలిగింది ఏంటంటే ఒక చిన్న మేల్కొల్పు అనమాట. కారణం ఎందుకు కలిగింది? ఆ మేల్కొల్పు కూడా నీకు ఎందుకు కలిగింది? నీలో ఆ భగవంతుడు వసించి ఉన్నాడు కాబట్టి, ఆయన వసించి ఉండడం వల్ల నీలో ఆ మేల్కొల్పు కలిగింది. అయితే నువ్వు ఆ మేల్కొల్పు కోసం చాలా దూరం ప్రయాణించావు. నువ్వు నిజంగా ఆ భగవంతుడి దగ్గరికి చేరాలంటే నువ్వు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో పర్వత శిఖరంపై ఉన్నాడు. ఆయనే సత్యము. ఆ సత్యం అనే పర్వత శిఖరంపై ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు దగ్గరికి నువ్వు చేరాలి. ఆ చేరే మార్గం ఎలాంటిదో తెలుసా? అత్యంత అపాయకరమైన మార్గం ఆ మార్గం అంతా కూడా. అంటే ఎంత అపాయకరమైన మార్గం అంటే, అంటే ఇది ఎంత అత్యంత అపాయకరమైన మార్గంట. అంటే నైతికంగా దిగజారిపోవడం కాదు అక్కడ. ఇక్కడ బాబా అంటారు నైతికంగా దిగజారిపోవడం కాదు సుమా, కానీ ఆంతరంగికంగా నువ్వు కాని స్థిరంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కాని పాటించలేని పక్షంలో నువ్వు నీ చిన్న తప్పు కూడా నువ్వు అంతెత్తు నుంచి జారిపోయి కింద పడతావు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు పెద్ద పెద్ద గుంతలు ఉంటాయట. ఆధ్యాత్మిక మార్గం, ఆ మార్గం ఎటువంటిదంటే పెద్ద పెద్ద గోతులుట, పెద్ద పెద్ద లోయలు. చూడండి బాబా వర్ణించారు దీన్ని. అంటే బాబా ఏ విధంగా వర్ణించారంటే ప్రెసిపైస్ అని బాబా వర్ణించారు. అంటే అంటే ఏటవాలుగా ఎక్కువ మీరు చూడండి, కొండ మీద ఎక్కుతూ ఉంటే మీరు ఎప్పుడైనా ఈ పాడేరు కానీ ఏజెన్సీ ప్రాంతాలు కానీ మీరు తిరిగినప్పుడు, వర్షం పడినప్పుడు మీరు చూడండి, మీరు ఆ రోడ్డు ఒడ్డున కానీ మీరు కానీ నడుస్తూ ఉంటే మీరు జారిపోతారు, కింద ఖచ్చితంగా జారుతారు. కారణం
ప్రెసిపైస్ అనమాట. మీరు జారుడు గుణం ఉంటుంది అక్కడంతా. అంత స్లిప్పరీ, అంత 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 జారిపోయే గుణం కలిగి ఉంటుంది అదంతా కూడా. అంటే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఏటవాలుగా ఉంటాయి. ఆ ప్రదేశాలన్నీ కూడా ఏటవాలుగా ఉంటాయి. నువ్వు ఒక్క చిన్న పొరపాటు చేసేవా, నువ్వు కిందకి జారి పడతావు. ఇక్కడ చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూడండి, మనకి బాగా మనం పురాణాల్లో, అంటే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, విశ్వామిత్రునంతటి వాడు ఆ స్వర్గానికి ఇంద్ర స్వర్గానికి దానికి దానికి త్రిశంకు స్వర్గం సృష్టించగలిగేంత గొప్పవాడు, ఆఖరికి ఆ అప్సరసైన మేనక యొక్క దీంట్లో పడిపోయి, ఆయన ఆ మాయలో పడిపోయి, అతను మళ్ళీ ఆ అతను మళ్ళీ మామూలుగా అతను మానవుడిగా జీవించాడు కొంతకాలం. అంటే పడిపోయాడు అనమాట. అంటే ఎలా ఉంటుంది చూడండి, అది ఎంత అంటే ఎంత జారిపోతా ఉంట కిందకి. ఇక్కడ బాబా ఒక మాట అంటాడు, ఎవడు ఎంత గొప్ప ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత ఎత్తులకి ఎదిగిన వాడికి, వాడు అంత బలహీనంగా ఉంటాడట కిందకి జారిపోవడానికి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈవెన్ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ స్కేలింగ్ గ్రేట్ హైట్స్, ద స్లైటెస్ట్ మిస్టేక్ మైట్ కాజెస్ ఫాలింగ్. అంటే వాడు ఎంతో గొప్పగా వెళ్ళిపోతాడు, ఏదో 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 చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఆ 5వ భూమికి 4వ భూమికి స్థితికి వెళ్ళిపోతాడు అనమాట వాడు. కానీ అటువంటి వాడు చాలా వల్నరబుల్ అన్నారు బాబా. అంటే వల్నరబుల్ అంటే చూడండి, అంటే వాడు అంత బలహీనమైన వాడు అనమాట. అంటే అంతే వాడు వాడు అంత తొందరగా వాడు జారిపోతాడు అనమాట. వాడు అంత ఎత్తుకి దిగిన వాడు కూడా అంత తొందరగా అంత దుర్బలం అయిపోతాడు. కారణం ఏంటంటే, ఎంత ఎత్తుకి మీరు మీరు ఎత్తుకు ఎదుగుతున్న కొద్దీ, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఆ కీర్తి ప్రతిష్టలు కానీ నిలబెట్టుకోలేకుండా ఏమాత్రం తేడా వచ్చిందంటే మళ్ళీ కిందకి జారి వెళ్ళిపోతారు మళ్ళీ. అది అంటే మీ అంటే మీరు ఎంత ఎత్తుకెదుగుతూ ఉంటారో మీకు అంత దుర్బలంగా ఉంటారనమాట. ఎవడైనా మీ మీద ఒక మాట అనేస్తాడు. మిమ్మల్ని ఎవడైనా మాట అనేస్తూ ఉంటాడనమాట. సో, అందుకనే అడ్వాన్స్డ్ యాస్పిరెంట్స్ అన్నారు బాబా ఇక్కడ. అంటే అడ్వాన్స్డ్ యాస్పిరెంట్స్ అంటే ఆధ్యాత్మికంగా పురోగమించిన ముముక్షువులు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారు చాలా దుర్బలంగా తొందరగా జారిపోతూ ఉంటారట కిందకి. కారణం, ఓ చిన్న తప్పు కూడా అక్కడ ఇక్కడ కిందకి దిగజార్చేస్తుంది. కాబట్టి ఏ ఆధ్యాత్మిక అభిలాషి కూడా ఎప్పుడూ క్షేమంగా ఉండడనమాట. వాడు నేను రక్షణగా ఇక్కడ నేను చాలా సేఫ్ గా ఉన్నాను అని ఉండేటవాడు. కానీ ఎప్పుడు అటువంటి ఆధ్యాత్మిక అభిలాషి, ఆ విధంగా ఎప్పుడు ఎక్కుతూ దిగజారిపోతూ పడిపోతూ ఉండే ఆధ్యాత్మిక అభిలాషి, అంటే వాడు అంత దుర్బలంగా ఉండే ఆధ్యాత్మిక అభిలాషి ఒక్క చోట మాత్రం చాలా క్షేమంగా ఉంటాడు. ఆ చోటు ఏమిటంటే, ఆ యొక్క సద్గురువు యొక్క సమక్షంలో. ఆ గురువు గారి సమక్షం కానీ, ఆ గురువు గారి యొక్క ఆయన నీడ మనకి లభించిన నాడు మనకి మనం క్షేమంగా ఉంటాం. అందుకనే నీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం మాత్రమే, అదొక్కటే నీకు సరిపోదు. నీ సద్గురువు యొక్క రక్షణ నీకు అవసరం సుమా అంటారన్నమాట. ఈ సద్గురువు యొక్క రక్షణలో ఎవరైతే ఉంటారో వాడికి ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుందిట. అంటే వాడికి ఒక రకమైన ప్రయోజనం ఉంటుందన్నమాట. ఆ సద్గురువు యొక్క రక్షణలో ఉన్నవాడికి ఎప్పుడూ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వాడికి ఎప్పుడు కూడా వాడికి ఒక లాభం ఉంటుందన్నమాట. ఆ లాభం ఏంటంటే, వాడు ఆధ్యాత్మికంగా కిందకి పడిపోకుండా వాణ్ణి కాపాడే గుణం ఆ సద్గురువుకు ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే, ఈ సద్గురువు ఏం చేస్తూ అంటే మీరు చూడండి, ఈ సద్గురువు ఈ ఆధ్యాత్మిక అభిలాష ఏం చేస్తూ ఉంటాడు, వాడి నెత్తి మీద మూటలు పెట్టుకుంటూ ఉంటాడు. గత జన్మ సంస్కారాలన్నీ తీసుకొస్తూ ఉంటాడు. వాడు ఆధ్యాత్మిక మార్గంలో రాకముందు నుంచి ఉన్న సంస్కారాలన్నీ కూడా వాడు మోసుకొస్తూ ఉంటాడు. సో ఇదేమవుతుంది, ఈ ఈ ఈ మార్గం ఏ విధంగా ఉంటుందంటే, వాడు ఆ విధంగా మోసుకుని వస్తూ ఉంటాడు. ఈ సద్గురువుకి కనిపిస్తూ ఉంటాయి వాడి నెత్తి మీద ఎంత మూట ఉందో అని. అంటే బాబా ఎప్పుడు అంటూ ఉంటారు ఒక మాట, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు చూస్తూ ఉంటాడు, నెత్తి మీద ఎంత పెద్ద మూటను మోసుకొస్తున్నాడని చూస్తాడట గురువు గారు. సో ఆ విధంగా బాబా అంటారన్నమాట.
వాడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు నుంచి వాడు ఎన్ని సంస్కారాలు వాడు తీసుకొస్తున్నాడో ఆ సంస్కారాలు అన్నింటినీ తీసుకొస్తూ ఉంటాడు. వాడు ఆ వైఖరులన్నిటిని వాడి నెత్తి మీద పెట్టుకుంటాడు. కానీ వాడికి ఎప్పుడైతే ఈ తపన ఉంటుందో, ఆ ఆర్తి ఉంటుందో, తను ఆ భగవంతుడి దగ్గరికి చేరాలి, ఆ సత్యాన్ని కనుగొనాలని అని అని మనం ఎప్పుడైతే వాడికి ఆ తపన ఉంటుందో, ఆ తపన ఏమవుతుందంటే మన యొక్క వైఖరులు సగం బరువు మనకు తెలీదనమాట. చూడండి ఇక్కడ నీ తపన నీ యొక్క సంస్కారపు బరువుల్ని నీకు తెలియకుండా చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నీ తపన నీ సంస్కారపు బరువుల్ని తెలియకుండా చేస్తుందన్నమాట. సో అంటే నువ్వు బాగా నిరంతరం ఆయన గురించి, ఆ భగవంతుడి గురించి తప్పిస్తూ 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 బాబా 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 నిరంతర నామస్మరణలో నువ్వు గడుపుతూ ఉంటే నీ యొక్క గత జన్మ సంస్కారాల మూటల తాలూకు బరువు నీకు తెలీదు. కానీ ఎప్పుడైతే కొంచెము బద్దకించావనుకో, ఆ బాబా బాబా ఎప్పుడూ ఉండేవాడు కదా, సరే ఇవాళ కాదు, రేపు ఆయన గురించి తప్పిద్దాం, రేపు ఆయనను ప్రార్థిద్దాం అని నీ ఆధ్యాత్మిక ప్రయత్నంలో చిన్న స్లాకనింగ్ అన్నారు చూడండి ఇక్కడ బాబా. అంటే బాబా వాడిన పదం ఏంటంటే స్లాకనింగ్, అంటే మందగించడం అన్నమాట. కొంచెం కానీ మందగించిందనుకోండి నీ తపన కొంచెం నీ తపన తాలూకు నీ తపన మందగించిందనుకోండి, అదేమవుతుందంటే నీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అప్పటిదాకా, సపోజ్ ఆ సంస్కారాలకి 100 కేజీల బలం ఉందనుకుందాం, ఇంతకు ముందు సంస్కారాలకి. నీ తపన భగవంతుడి ఎడల నీ తపన మెల్లిగా తగ్గిందనుకోండి, మందగించిస్తే ఆ సంస్కారాలకి ఇంకొక 20, 30 కేజీల బలం చేకూరుతుందిట. అంటే నీ తపన కాని మందగించిన నాడు నీ సంస్కారములు కొత్త శక్తిని పుంజుకుంటాయి. అదేమవుతుందంటే నీ తపన ఏం చేస్తూ ఉంటుంది, ఆ భగవంతుడి మీద నీకున్న తపన నీకేం చేస్తుందంటే అది నిన్ను కాపాడుతూ ఉంటుంది. అది నీ సంస్కారముల మీద ఒక కన్ను పెడుతుందన్నమాట ఆ తపన. కానీ ఒక్కసారి నీ తపన మందగించడం ప్రారంభించారా, నీ సంస్కారానికి నువ్వు శక్తులు ఇచ్చిన వాడివి అవుతావు అని చెప్పి బాబా ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ఉపమానం ఇచ్చారు. ఆ ఉపమానం ఏంటంటే, ఆ సంస్కారములు అంటే మడ్డి లాంటివిట. అంటే మడ్డి, తెడ్డు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక ప్రవహించే నది ఉంది. ఆ ప్రవహిస్తున్నప్పుడు ఆ నది కానీ అది నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నది ప్రవహి ఆ నది ప్రవహిస్తున్నదనుకోండి. ఆ నది ప్రవహిస్తున్నప్పుడు అది ఆ నదిలో ఆ మట్టి ఉంటుందన్నమాట. ఆ ఇసుక ఉంటుంది. ఆ రాళ్ళుంటాయి, రప్పలుంటాయి. ఇవన్నీ కూడా ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ నది అలా ఏటవాలుగా ఉండి అలా ప్రవహిస్తున్నంత కాలం, వేగవంతంగా ప్రవహిస్తున్నంత కాలం వాటిలో ఉన్న ఈ మడ్డి ఇవన్నీ కూడా అవి కూడా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాటిని మనం అవక్షేపం అని అంటాం. కరెక్టే కదా! అవక్షేపాలు అంటాం కదా! ఆ నీటిలో ఉన్న అవక్షేపాలన్నీ కూడా మడ్డి, బురద ఇవన్నీ కూడా అవి అవి వెళ్ళిపోతూ ఉంటాయి నీటితో పాటు. అదే విధంగా నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయత్నం ఎప్పుడైతే బలంగా ఉందో, ఈ సంస్కారములు కూడా అలాగా ఆ సంస్కారములు కూడా నీ మీద ప్రభావం చూపించవు. అయితే ఎప్పుడైతే నది ఒక సమతలమైన ప్రాంతానికి ప్లెయిన్స్‌కి వచ్చిందనుకోండి. ప్లెయిన్ అంటే మామూలుగా మైదాన ప్రాంతానికొచ్చింది. మైదాన ప్రాంతంకొస్తే మైదానం ఎలా ఉంటుంది? మామూలుగా స్ట్రెయిట్‌గా ఉంటుందన్నమాట. మీకక్కడ నది ప్రవాహం స్లో అయిపోతుంది. నది ప్రవాహం స్లో అయిపోతే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు సముద్రం దగ్గర నది కలిసేటప్పుడు అంతా మైదానమే కదా అదంతా కూడా. ఆ సముద్రం దగ్గర నది కలిసేటప్పుడు అదంతా మైదానమే. ఆ నది అక్కడ ప్రవాహం స్లో అయిపోవడం కారణం ఎందుకంటే, దాంట్లో ఉన్న మడ్డి అంతా కూడా అక్కడొక చిన్న ఐలాండ్స్ కింద, ఇప్పుడు చూడండి మనకి అంతర్వేది దగ్గర గాని, ఇక్కడ కృష్ణా దగ్గర, అక్కడ మనకి ఆ తెనాలి అటువైపు దగ్గర కానీ మనం చూసినట్టయితే డెల్టా ఫార్మ్ అవుతుందన్నమాట మీకక్కడ. డెల్టా చూసారా? డెల్టా అంటే మనకి ఆ నది పరివాహక ప్రాంతం, ఆ మైదాన ప్రాంతం దగ్గర నది యొక్క 2 పాయలకు సముద్రానికి మధ్యనుండే భూమిని డెల్టా అంటాం మనకి.
ఆ డెల్టా అదేమవుతుందంటే ఒండ్రు నేల అయిపోతుంది అనమాట. ఆ మైదాన ప్రాంతం అంతా ఆ మట్టి బురద అంతా నిండిపోతూ ఉంటుంది. మొత్తం నిండిపోయి అక్కడ మీకు ఒక గొప్ప అదేమవుతుందంటే మీ యొక్క ప్రయత్నం, ఆ నది యొక్క ప్రయత్నం అక్కడ బలహీన పడిపోయింది. బలహీనమైపోయింది. ఆ బలహీనం అయిపోయిన తర్వాత ఆ నది ప్రవాహం అది బలహీన పడిపోయి అక్కడతో అక్కడ ఒక పెద్ద మట్టి దిబ్బలు, ఇసుక దిబ్బలు, ఓ పెద్ద పెద్ద ద్వీపాలు అన్నీ ఫామ్ అయిపోతాయి. అంటే ఇక్కడ బాబా అంటున్న మాట ఏంటంటే, నది ప్రవాహం ఏ విధంగా నెమ్మదించి ఈ ద్వీప సమూహాలు అక్కడ ఏర్పడతాయో, అదే విధంగా నీ సంస్కార ప్రభావము, నీ సంస్కారములు ఏమవుతాయంటే, నీకు ఆధ్యాత్మిక జీవనంలో నువ్వు ఆ భగవంతుడి ఎడల ఉండే ఆ తపన, ఆ తపన అనే ప్రవాహం నిరంతరంగా నీలో ఉంటే నీ సంస్కారముల బరువు నీకు తెలియదు. కానీ లేని పక్షంలో ఈ సంస్కారములు కొంచెం శక్తి పుంజుకుని మెల్లిగా అక్కడ చేరి ఆ సంస్కారముల యొక్క అవక్షేపాలన్నీ కూడా బాగా బలంగా ఒక చోట చేరి ఆ సంస్కారం బురదల్లాగా తయారవుతాయి అన్నమాట. అంటే మన యొక్క గత జన్మ సంస్కారములు మళ్ళీ ఇంకా రెట్టింపు శక్తితో ఏర్పడతాయి అన్నమాట. ఇంకా రెట్టింపు శక్తిని పొందుతాయి అవన్నీ కూడా. మీకు చూడండి, డెల్టాల దగ్గర మీకు ఒండ్రు మట్టి ఉంటుంది. ఆ ఒండ్రు మట్టిలో ఏ విధంగా మీరు ఒక బీజం వేస్తే వెంటనే మొలకెత్తుతుందో ఆ విధంగా ఈ చేరిన సంస్కారములన్నీ కూడా ఇంకా దాంట్లో ఇంకా ఏదైతే వేస్తా అంటే కొత్త కొత్త సంస్కారాలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇక్కడ నది ప్రవాహం, ఆ తపన అనే నది ప్రవాహం మందగించడం వల్ల ఈ సంస్కారములని, ఈ సంస్కారముల ముద్ద ఏర్పడి అది మీకు మీ యొక్క ప్రయాణానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి మందగించేటట్టు చేసిందనమాట. సో ఈ యొక్క సంస్కారముల ప్రభావము మీకు 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 మీరు స్వప్రయత్నంగా అంటే మీకు మీరు ప్రయత్నం చేస్తే ఏదో ఒక 5% 2% 3% అంటే కొంచెం ఏదో చిన్న పిసరు మీకు తగ్గుతాయి. కానీ ఎప్పుడైతే ఆ గురువు గారు నీకు సహాయం చేస్తాడో ఆ రోజు ఆ గురువు గారు సహాయం చేసిన రోజు ఈ సంస్కారములు నీకు ఆ నీకు ఈ సంస్కారములు తగ్గిస్తాడన్నమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే నీ అహంకారం ఏం చేస్తుందంటే ప్రతిఘటిస్తూ ఉంటుందన్నమాట. నీ అహంకారం నీలో ఉన్న అహంకారం ఈ సంస్కారములు తగ్గిపోకుండా ప్రతిఘటిస్తూ ఉంటాయట. సో ఈ అహంకారపు ప్రతిఘటనని ఆ గురువు గారు యొక్క సహాయం మెల్లిగా తగ్గిస్తుందన్నమాట. ఏ విధంగా తగ్గిస్తుందయ్యా? కంప్లీట్ సెల్ఫ్ సరెండర్. నువ్వు గురువు గారికి ఎప్పుడైతే నిన్ను నువ్వు అర్పించుకుంటావో ఆ అర్పించుకోవడం అన్నిటికన్నా కష్టతరమైన విషయం. కానీ అదే అత్యంత ఆవశ్యకమైన విషయం అన్నమాట అర్పించుకోవడం. అంటే నువ్వు గురువు గారికి ఎప్పుడైతే అర్పణ చెందుతావో ఇదేమవుతుందంటే ఈ అహంకారం మెల్లిగా తనని తాను మెల్లిగా బలహీనపరుచుకుంటూ ఉంటుంది. గురువు గారికి నువ్వు అర్పణ చేసుకున్న నాడు. అదే కాకుండా నువ్వు నువ్వు విజయాలు సాధిస్తూ ఉంటాడు. చాలా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటాడు జీవితంలో. అలాంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? తనని తాను అర్పించుకునే పరిస్థితి ఉండదు అటువంటి వాడికి. అటువంటి వాడికి ఏమవుతుందంటే ఈ అహంకారం లంకె వేసుకుంటుందట వాడితో. అహంకారం ఏం చేస్తుంది? వాడితో పూర్తిగా లంకేసుకుని వాడిని వదలదనమాట అహంకారం. అంటే మీరు ఎంత గొప్ప విజయాలు సాధిస్తే మీ అహంకారం అంత గట్టిగా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. చూడండి. అంటే ఇది మీ యొక్క అచీవ్‌మెంట్స్ మీ అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా మీ అహంకారం మీ అహంకారాన్ని మీ అహంకారం మిమ్మల్ని అంటిపెట్టుకోవడానికే అవి పనికొస్తాయన్నమాట. మీ యొక్క విజయాలన్నీ కూడా మీ అహంకారాన్ని బలపరుస్తూ ఉంటాయి. మిమ్మల్ని వదలకుండా చేసేటట్టు చేస్తాయన్నమాట. అందుకనే ఈ యొక్క ఆచార కర్మకాండలు కూడా మనని వదలలేకపోతూ ఉన్నాము అంటారు బాబా. సో 5:42. సో ఇక్కడ ఆపుతాను ఇవాళ. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్న రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఈ పాయింట్ నుంచి కంటిన్యూ చేస్తాను. జై మేహర్ బాబా, అవతార్ మేహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా చాలా మంచి విషయాలు ఆధ్యాత్మికంగా మానవుడు ఏ రకంగా ఆధ్యాత్మికంగా ఉండాలి, ఏది తగ్గించుకుంటే మనం ఆధ్యాత్మిక పరంగా మనము
ముందుకెళ్ళొచ్చు అని చెప్పి అహంకారాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం ఆ సత్యాన్ని కనుక్కోవచ్చు అని చెప్పి చాలా చక్కగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మీకు టైం సరిపోకపోవచ్చు ఇంకా బాబా ఇస్తే ఇంకా ఇది ముందుకు లేదు లేదు, సాగించాలి ఇది మీరు. చాలా పెద్దది. ఇది నేను ఎందుకు చాలా ఉంది. ఎంచుకున్నానంటే ఆ, చాలా బాగుందండి. అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అంటే ఇది బాబా వాడిన సుందరకాండ పదాలు ఏంటంటే చెప్పండి. చాలా ఆ, కష్టమైన పదాలు వాడారు బాబా. ఆ! అంటే అవునండి. నేను పూర్తిగా దీన్ని డైరెక్ట్‌గా తెలుగులోకి తెలుగులో చెప్పడం జరిగింది. తెలుగులో కానీ చెప్పారు. బాబా, అవునవును. బాబా చాలా ఒరిజినల్‌గా వాడిన లోతుకెళ్ళి పదాలు అర్థం మాత్రం చేసుకోవాల్సింది. పెద్దగా వాడారు. పెద్ద అవునవును. పదాలు. అవును. జై అవును. బాబా. చాలా బాగుంది. జై బాబా అండి. జై బాబా. చాలా మంచి విషయాలు అంతే చక్కగా మీరు తెలియజేశారు. బాబా చెప్పిన విషయాలు ఆయన మాకు సులభమైన చెప్పించుకున్నాడండి. పద్ధతిలో మాదేం లేదంతే. అంతే అంతే అంతే. మీరందరి మనందరి అదృష్టం మనం వినడం అంతే. చాలా అదృష్టవంతులమండి. అవును. వినడానికి అంత అదృష్టం ఉండాల్సిందే మరి. అంతే. మనం అవునండి. చెప్పడానికి నాకు అదృష్టం ఉంది. వినడానికి మీకు అదృష్టం ఉంది. జై బాబా. అవును. జై ఆ బాబా. 2 జై బాబా. నిజమండి. జై బాబా. బాబా మీతోటి మాకు అంత మంచి విషయాలు తెలియచెప్పారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి. అలానే బాబా వారు ఇంకా మంచి విషయాలు ఇంకా చెప్పించాలని కోరుకుంటున్నాం. జై బాబా.